గ్యారేజీకి పంపింది అతివేగమైన ఓవర్ కాన్ఫిడెంట్ గులాబీ పార్టీని నిండా ముంచిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రోజుకో పార్లమెంట్ సెగ్మెంట్లో కేటీఆర్ తేల్చింది ఏంటి? బీఆర్ఎస్లో గ్రామ స్థాయి నుంచి ప్రక్షాళన చేయబోతున్నారా? ఇప్పుడు ఉద్యమకారులను ముందుకు తేబోతున్నారా? గ్రామ స్థాయి నుంచి పోలిట్ బ్యూరో దాకా ప్రక్షాళన, నాయకత్వ స్థానాల్లోకి కొత్త వారికి అవకాశం, కోటరిని పూర్తిగా పక్కకు తప్పిస్తారా? ఉద్యమకారులను ముందుకు తెస్తారా? యువ నాయకత్వంతో పార్టీకి కొత్త ఉత్తేజం. బీఆర్ఎస్ తీరుపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అంటూ తెలంగాణ సంక్షేమ అభివృద్ధి పథకాలే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని గొప్పగా ప్రచారం చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. దీనిపై అంతర్మదనం చెందుతున్న గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్సీల భేటీలో వెల్లడించడం పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ని గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నారని కేటీఆర్ వెల్లడించారు. గులాబీ బాస్ కేసీఆర్ తుంటి ఆపరేషన్ నుంచి ఒకవైపు తాను కోలుకునే ప్రయత్నాలు చేస్తూనే ఇంకోవైపు పార్టీని తిరిగి బలోపేతం చేసి రానున్న లోక్సభ సహా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సన్నద్ధం చేసే దిశగా కేసీఆర్ మేధోమథనం చెందుతున్నారని కేటీఆర్ మాటల్లోనే అవగతమవుతుంది. అంతేగాక ఇటీవల లోక్సభ సన్నాహక సమావేశాల్లో ఇక నుంచి బీఆర్ఎస్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీ కాకుండా పార్టీ కేంద్రంగానే ఎమ్మెల్యేలు పనిచేసే విధానం తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో సంస్థాగతంగా భారీ మార్పులకు కేసీఆర్ సిద్ధపడుతున్నారని గులాబీ పార్టీలో చర్చ సాగుతుంది. అయితే అధినేత కేసీఆర్ మొదలుకొని వ్యక్తి పూజమయమై ఎమ్మెల్యేలు కేంద్రంగా సాగిన బీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత మార్పులు ఒక్కసారిగా జరిగే పనేనా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అధికారంలో ఉన్నన్ని నాళ్ళు పార్టీ నిర్మాణంపై అధినేత కేసీఆర్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పెద్దగా దృష్టి సారించలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
పాలనపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం వల్ల పార్టీకి సమయం ఇవ్వలేకపోయామని కేటీఆర్ సైతం లోక్సభ సన్నాహక సమావేశాల్లో అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి అయినా కీలకమైన సంస్థాగత నిర్మాణంపై ఓటమి తర్వాతనైనా బీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించడం కీలకమైన దిద్దుబాటు చర్య అవుతుందని, ప్రత్యేకించి గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు ప్రక్షాళన చేయడం ఆ పార్టీకి కొత్త జవసత్వాలు అందిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ కు జిల్లాల పార్టీ అధ్యక్షులు, మండల, గ్రామ శాఖల అధ్యక్షులున్న నామమాత్రమేననే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. కార్యవర్గాల ఏర్పాటు కాగితాలకే తప్ప కార్యవర్గాల సమావేశాలు నిర్వహించే సంస్కృతి ఏనాడో మర్చిపోయారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వ్యవహరించడంతో వారిదే రాజ్యమన్నట్టు సాగిందని పలువురు కార్యకర్తలు చెబుతున్నారు. దీంతో క్యాడర్కు, లీడర్కు దూరం పెరిగిపోయిందని అంటున్నారు. కార్యకర్తల కష్టాలు ఏమిటో తెలియకుండా పార్టీ వ్యవహారాలు నడిచాయని చెబుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్ను కలవడం కంటే బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను కార్యకర్తలు కలవడం అంతకంటే ఎక్కువ కష్టమన్న భావన కార్యకర్తల్లో వినిపించడం అప్పట్లో సర్వసాధారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులు కేసీఆర్, కేటీఆర్లను కలవడం కలలో మాటగానే మారింది. దీంతో సిట్టింగ్లపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందన్న సంగతి క్యాడర్ ద్వారా అధిష్టానానికి చేరలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదీగాక జనం ఓట్లేసేది ఎమ్మెల్యే అభ్యర్థులను చూసి కాదు, కేసీఆర్ని చూసే అనే అతి విశ్వాసం సిట్టింగ్లనే మళ్లీ బరిలోకి దింపేలా చేసిందని, అప్పటికే బీఆర్ఎస్ పాలన, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏకపక్ష పోకడలకు మళ్లీ సిట్టింగ్లే నిలబడ్డం జనం మెచ్చలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం కార్యకర్తల ద్వారా పై స్థాయి నాయకత్వానికి, తద్వారా అధిష్టానానికి తెలియకుండా పోయిందని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు మండలాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో భారీగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సమావేశాలు మేళాలను తలపించాయి. సమావేశాలకు పార్టీ సంస్థాగత, సైద్ధాంతిక వాదానికి కట్టుబడే నిజమైన కార్యకర్తలు కాకుండా గ్రామాల నుంచి బహిరంగ సభలకు జన సమీకరణ చేసినట్లుగా సాధారణ జనాన్ని కూడా తరలించేసి తమ సమావేశాలు విజయవంతమైనట్లుగా భావించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమ్మేళనాల్లోనైనా పార్టీ క్యాడర్ అభిప్రాయాలు విన్నారా అంటే అదీ లేదని, కేవలం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల ఉపన్యాసాలు విని వెళ్ళిపోతే చాలనే విధంగా అవి సాగాయని గుర్తు చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల తర్వాత ఇప్పుడు తెలంగాణ భవన్ వేదికగా లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు సైతం అదే రీతిలో కేటీఆర్, హరీష్ రావు సహా రాష్ట్ర నేతల ఉపన్యాసాల వేదికలుగా మారిపోయాయని పరిశీలకులు అంటున్నారు. కార్యకర్తలు, గ్రామ, మండల నాయకులు అభిప్రాయాలు చాటే అవకాశం వీటిలో కనిపించడం లేదని చెబుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ అధిష్టానానికి చేరడం ఇప్పటికీ లేకుండా పోయిందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని ఎలా పునర్వ్యవస్థీకరిస్తారు,
మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.